చౌక్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని షాపులు అయితే ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయించే పరిస్థితి ఉంది. మరి చూస్తున్నాం మనం, ఒక టైము పాడు కూడా ఉండట్లేదు. తెల్లవారుజామున 5 దగ్గర నుంచే బార్లు తెరిచి ఉంటున్నాయి. రాత్రి 12 అయ్యే వరకు కూడా బార్లో మద్యం విక్రయిస్తూనే ఉన్నారు. అలాగే వైన్ షాపులు చూస్తే వైన్ షాపులు కూడా అదే విధంగా ఉండే పరిస్థితి. మరి మద్యం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వ సర్వేల వల్లే వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు వితంతులు అవడానికి కారణం మద్యం అని చెప్పి ఒకవైపు చెప్తూ, మరి మద్యం వల్ల అనేకమైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒక ఇంట్లో ఒక మనిషి మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యే పరిస్థితి. మరి ఆ పిల్లల చదువులు పాడవుతున్నాయి, వాళ్ళు తాగేవారు ఆరోగ్యం పాడైపోతుంది. మరి అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదని అడుగుతున్నాం. ముఖ్యంగా మేము అనేకమైన పథకాలు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మంచిదే, మేము కాదనట్లేదు. నువ్వు ఇచ్చే పథకాలు ఒకవైపు ఇస్తూనే వేరే చేత్తో ఆ పథకాలకు ఇచ్చే అమౌంట్ అంతా కూడా మద్యం వల్ల నువ్వు సంపాదిస్తున్నావు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మీ సొంత బ్రాండ్తోనే మద్యాన్ని తయారు చేయించి వాటిని అమ్మే విధంగా గతంలో ఉన్నవన్నీ కూడా తీసేసి అవే బ్రాండ్ అమ్మాలని చెప్పి ఒక నిర్ణయం చేసి వేల కోట్ల రూపాయలు దాని మీద వచ్చే ఆదాయాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మరి నువ్వు ఇచ్చే పథకాల వల్ల జనానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది నీకే తెలియాలి. వాళ్ళకి ఇస్తున్నావు 10,000, ఆటో వాళ్ళకి ఇస్తున్నావు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తున్నావు, అమ్మఒడి అంటున్నావు, ఇవన్నీ ఇస్తున్నావు. కానీ ఈ మద్యం అనే మహమ్మారిని తీసేస్తే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయి. నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకెళ్ళి మద్యానికే తగలేస్తున్నారు. రోజుకు ఒక 500 సంపాదిస్తే 300, 400 మద్యానికి ఖర్చు అవుతుందని చెప్పేసి మేము ఇక్కడున్న ముసలి వాళ్ళని కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్తున్నారు రోజుకి 200, 300 మేము తాగడానికి కావాలని చెప్పేసి. మరి అలాంటి మద్యాన్ని నువ్వు పెంచి పోషించే విధంగా తీసుకెళ్తున్నావు. నువ్వు మహిళలకు అక్కా చెల్లెళ్ళు అంటూ అనేకమైన వాగ్దానాలు చేసావు. వాగ్దానంలో భాగంగానే మరి మద్యాన్ని నియంత్రిస్తారని చెప్పడం జరిగింది. మరి నువ్వు వచ్చి 4 సంవత్సరాలు 9 నెలల కాలం అవుతుంది. రేపు వచ్చే సంవత్సరంలో మరి నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. రేపు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ వాటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇలాంటివే అడిగితే మహిళలు ఓట్లు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవని చెప్పి మేము అంటున్నాం. కనుక ఇప్పటికైనా సరే నువ్వు మద్యాన్ని నియంత్రించే దిశగా మీరు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము అడుగుతున్నాం.